ఆడబిడ్డల జోలికొస్తే కబ్బతార్ ఊరుకొనేదే లేదు. కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం శాంతి భద్రతలను గాలికొదిలేసిందని చంద్రబాబు విమర్శించారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసి రాజకీయ నాయకులను నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఒక్కో ఇటుక పేరుస్తూ ముందుకెళ్తున్నామని, రాత్రికి రాత్రి ఏదీ సాధ్యం కాదని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపడతామని, పిల్లలకు కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు ముఖ్యమంత్రి. మీరు కావాలని గంజాయి తీసుకొని ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం. డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్లో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. దిశ ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా. మనందరికీ నేను చూసుకొని ఆ టైమింగ్స్ కూడా చూసుకొని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం. పిల్లల్లో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దిశ పిల్లలతో మాట్లాడండి, ఎడ్యుకేట్ చేయండి. కొంతమంది చూస్తే ఏంటి దిశ 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు పిల్లలు కూడా తప్పు కాదు, మనం కూడా తయారు చేయాలి, మాట్లాడాలి. వాళ్ళ విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళని కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత, మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరుడుగట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. అధ్యక్ష, ఎక్కడ రాజీ పడం. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలిపెట్టారు. పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు. వ్యవస్థలో నిర్లక్ష్యం చూపించారు. రాజకీయ ప్రాధాన్యతకి ఎక్కువ ఇది ఇచ్చి అణగదొక్కే మార్గం, రాజకీయ నాయకుల్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలో ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ డిపార్ట్మెంట్ పనిచేయించిన సందర్భం లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే గంజాయి విపరీతంగా రావడం, డ్రగ్స్ రావడం, లా అండ్ ఆర్డర్ పతనావస్థకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు దేశంలో ఉండే బ్రాండ్లు కానీ పక్క దేశాల్లో ఉండే బ్రాండ్లు ఈ రాష్ట్రంలో ఉండేటివి కాదు. ఓన్ బ్రాండ్లు పెట్టారు. బూమ్ బూమ్ అని చాలాసార్లు ఇక్కడ కూడా మాట్లాడాను. అలాంటి బ్రాండ్స్ అన్నీ వచ్చాయి. ఈరోజు ఆ బ్రాండ్లన్నీ పోయి స్టాండర్డ్ బ్రాండ్స్ వచ్చాయి. ఈరోజు ఎవరైనా సరే నా బ్రాండ్ లేదనో లేకుంటే ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పే అవకాశం లేకుండా చేశాం. అదే మరిగా షాపుల అలాట్మెంట్ కూడా లాటరీ వేసాం. అందరి సమస్యలు లాటరీ వేసి ఇచ్చాం తప్ప ఎక్కడా రికమెండేషన్ జరగలేదు. నేను ఇంకొక మాట కూడా హెచ్చరిస్తున్నాను. ఎవరైనా సరే ఆ షాపు పెట్టుకొని ఎక్కడైనా రీటైల్గా మీ ఇష్ట ప్రకారం అమ్మితే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. బెల్ట్ షాప్ వస్తే మాత్రం బెల్ట్ తీస్తాం. చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరిని వదిలిపెట్టమని చెప్పి నేను క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ టైం 10 లక్షలు ఇస్తున్నాం. రెండోసారి ఇంకా ఏమాత్రం నిర్మోహమాటంగా ఆ షాపుని క్యాన్సిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాను, ఎన్డీఏ ఎమ్మెల్యేస్ అందరినీ, మనందరం కలిసి మన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు లేకుండా మన వాళ్ళు ఎవరిని తప్పు చేసేవాడిని ఎక్కడ సహకరించకుండా తన విభేదాలు లేకుండా ప్రక్షాళన చేసే బాధ్యత మీరు తీసుకోండి. తద్వారా మీకు మంచి పేరు వస్తుంది, ఎన్డీఏకి మంచి పేరు వస్తుంది. అది చేయాల్సిందిగా ఎమ్మెల్యేస్ అందరినీ కోరుతున్నాం. గాడి తప్పిన వ్యవస్థలు, అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలు, పెండింగ్ బిల్లు, అనేక సవాళ్లు విసిరిన మనకుండే అనుభవంతో వీలైనంతవరకు సరి చేసుకుంటూ వచ్చాం. నేను ఒకే విషయం ఈ సభ ద్వారా ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. మీ నమ్మకాన్ని వమ్ము కానీయం. 5 నెలల్లో అనేక అడుగులు వేశాం. ప్రజలు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం.
సంతృప్తి, సంతోషం, భద్రత కల్పించే విధానాల కోసం నాంది పలికాం. మళ్ళీ హామీ ఇస్తున్న ఎన్డీఏ విధానం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ మూటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఈ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గాడి తప్పిన యంత్రాంగం గత ప్రభుత్వం యొక్క అప్పులు, తప్పులు, పాపాలు, నేరాలు ఈ ప్రభుత్వానికి ఒక సవాళ్లుగా తయారైనాయి. జూన్ 12న ప్రభుత్వ అధికారం చేపట్టి ఆ రోజు చూస్తే రాష్ట్ర కొంతమంది నన్ను అడిగారు, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారా, చేయగలుగుతామనే నమ్మకం మీకుందని అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను పారిపోలేను. అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా, లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు కూడా అలాంటి సవాళ్ళని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి, అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చానని చెప్పి